అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నూరీస్ కిచెన్. నేను ఈరోజు మునగాకు పప్పు చేస్తున్నానండి. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటది. హెల్త్ కూడా చాలా మంచిది. ఎట్లా చేయాలో నేను చూపిస్తా చూడండి ఒకసారి. 2 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను. పప్పు వేస్తా ఇప్పుడు. ఒక టమాటా తీసుకున్నా నేను, ఒక ఉల్లిగడ్డ, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నా, ఒక ఎల్లిగడ్డ తీసుకున్నానండి నేను. ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇందులో నుండి కొన్ని వేసి కొన్ని పోపులో పెట్టుకుంటా నేను. ఇప్పుడు మనం మునగాకు వేసుకోవాలి. మంచిగా నేను కడుక్కున్నాను బాగా, మంచి దాన్ని ఫ్రెష్గా కడిగిన, కొద్ది ఉప్పు వేసి కడుక్కోండి దాన్ని. మునగాకుని ఒక 2-3 సార్లు కడిగి మంచిగా పప్పులో వేసిన నేను. అందులోనే మనము పప్పుకు సరిపడా పసుపు వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి వేసిన కాబట్టి కారం కొంచెం వేస్తున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి పప్పుల కారం. అలాగే కొంచెం నూనె వేస్తున్నాను. మంచిగా కొద్ది చింతపండు వేసుకోవాలి ఇప్పుడు మనం. అట్లాగే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి చింతపండు కూడా, పులుపుని బట్టి. నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేస్తున్నాను. ఎందుకంటే మునగాకు కొద్దిగా వగరుగా ఉంటుంది, కొద్ది చింతపండు వేస్తేనే బ్యాలెన్స్ చేస్తుంది పప్పును. అట్లా ఇప్పుడు మంచిగా మనం పప్పుని కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 విజిల్ పెట్టుకోవాలి మనము. పప్పు మంచిగా ఉడికిపోవాలి మనకి. చాలా మంచిదండి ఈ పప్పు. మన కళ్ళకైతే చాలా మంచిది, హెల్త్ కూడా మంచిది. షుగర్ పేషెంట్లకైతే ఇంకా మంచిది ఇది. ఈ పప్పులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. 300 రోగాలకి ఔషధం అని చెప్పుకోవాలి ఈ పప్పునైతే. ఒక 5 విజిల్ మనం పెట్టుకుందాం ఇప్పుడు. విజిల్ పోయింది చూస్తున్నా నేను ఇప్పుడు. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది పప్పు, మంచిగా ఉడికింది. ఇదే టైంలో మనము ఉప్పు వేసుకుందాము టేస్ట్కి సరిపడా. నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. మంచిగా ఉప్పు వేసి మెదుపుకోవాలి పప్పుని. ఇట్లా మంచిగా మెదుపుకోవాలి పప్పు కొవ్వంతో. ఇప్పుడు పోపు వేసుకుందాము. సరిపడా నూనె, జీలకర్ర ఆవాలు వేస్తున్నా నేను. అట్లాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. కొంచెం వేగగానే ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు మనము. కొంచెం కాగానే కరివేపాకు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి అది. ఇప్పుడు పోపు వేసుకోవాలి. అంతే, సింపుల్ గా రెడీ అయిన పప్పు, మునగాకు పప్పు. టేస్ట్ మునగాకు పప్పు రెడీ అయిందండి. మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అండి పప్పులా. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఒకసారి టేస్ట్ చేయండి ఎలా ఉంటుందో. టేస్ట్ హెల్దీ చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వంటలు కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ అండి.